హలో హాయ్ నమస్తే. చింతపండు పులిహోర తినని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే ఉంటుంది. మ్యాక్సిమం పిల్లలైతే ఇంకా పడి తినేస్తారు. అలాంటి వాళ్ళ కోసం చింతపండు పులిహోరని డిఫరెంట్గా ఎలా ట్రై చేయాలో ఈ వీడియోలో చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ చింతపండు ఇది 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను చింతపండు వీడియోలో చూపించినంత తీసుకున్నాను. ఒక కప్పు వరకు చింతపండు తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు ముందే నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నాక దాంట్లో వాటర్ వేసుకొని గుజ్జంతా తీసుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం గుజ్జంతా తీసుకున్నాం కదా చింతపండు ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఇట్లా లైట్గా మరిగేటప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడి ఇదంతా వేసుకొని అలాగే మరిగించుకోవాలి. బాగా కలుపుకొని ఇలా మరిగేటప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ మరగడం స్టార్ట్ అయినప్పుడు పసుపు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా బెల్లం అండి. నేను వీడియోలో చూపించినంత బెల్లం, అలాగే కరివేపాకు మంచిగా ఇట్లా అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే బెల్లం వేయడం వల్ల కూడా మనకు పులిహోర ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక లాస్ట్లో మనము 1 టీ స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే. మనం సాల్ట్ వేయలే కాబట్టి ఇదే టైంలో సాల్ట్ కూడా వేసుకోండి. ఈ చింతపండు గుజ్జు అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా ఉంచేయచ్చు. ఎప్పుడంటే అప్పుడు వాడుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఎంత కావాలో అంత రైస్లో కలుపుకోవచ్చు. చింతపండు క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదండి, మనకేం టెన్షన్ లేదు. కావాలంటే మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి రైస్లో కలిపింది. తర్వాత ఇప్పుడు కొద్దిగా ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లైట్గా పసుపు వేసుకొని దీన్ని అన్నంకి బాగా కలుపుకోవాలి. రైస్ ముందే వండుకున్నాను. ఇది 2 గ్లాసుల వరకు రైస్. ఇలా కలుపుకొని మనకు ఇది రైస్కి బాగా పట్టిస్తే కలర్ఫుల్గా ఉంటుంది ఆయిల్ అనేది. కాబట్టి ఇలా పట్టించేసి పక్కన ఉంచేసేయండి చల్లారాక. ఇప్పుడు మనం ఆల్రెడీ గుజ్జు ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండుది, ఇది ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ అనేది దాంట్లో వేసుకోండి. కలుపుకుంటూ చూసుకోవాలి, కొంచెంగా వేసుకొని. నేనైతే ఈ రైస్కి సరిపోయేంతనే చేశాను కాబట్టి మ్యాక్సిమం మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. అన్నంకి బాగా పట్టించాలి చింతపండు. చూసారు కదా, ఆల్రెడీ మనము ఆయిల్లో కాస్త పసుపు వేసి చేసుకున్నాం కాబట్టి ముందే కలర్ఫుల్ వచ్చేసింది పోపు వేయకముందు. ఇప్పుడు కలుపుకొని పక్కన ఉంచేసి ఇప్పుడు పోపు వేసుకోవాలి. పల్లీలు కాస్త ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అందరు పల్లీలు బాగా ఇష్టపడి తింటారు కాబట్టి నేను పల్లీలు 1/4 కప్ వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను పోపులో. ఇది బాగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాక ఇప్పుడు దీంట్లోనే మనము ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. మర్చిపోయాను నేను, తర్వాత వేసాను. మీరు ఇప్పుడే వేసుకోవాలి. పల్లీలు లైట్గా వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత లేకపోతే ముందే మాడిపోతాయి. ఫస్టే ఆవాలు, జీలకర్ర వేసుకొని పల్లీలు వేసుకుంటే తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. దీంట్లో ఎక్స్ట్రా మనకు ఇప్పుడు మెంతాకు బాగా దొరుకుతుంది కాబట్టి మెంతాకు కూడా వేసుకున్నాను నేను. మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఎల్లిపాయలండి. మన తెలంగాణ స్టైల్లో పులిహోరలో కంపల్సరీ ఎల్లిపాయలు వేస్తారు. ఆంధ్ర స్టైల్లో ఇంకా వేరే దగ్గర వేయరు అనుకుంటా నాకు తెలిసి. తర్వాత ఒక 9 ఎల్లిపాయలు మంచి దంచి ఇట్లా వేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఎల్లిపాయలు బాగా వేగాక ఇప్పుడు ఈ పోపు అనేది పక్కన ఉంచేసేయండి. ఆల్రెడీ మనం కలుపుకున్న రైస్ ఉంది కదా, ఈ పోపు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. మనకు ఎల్లిపాయలు ఎంత వేస్తే అంత బాగుంటుంది పులిహోర. అంతే అండి, ఈ పోపు వేసుకొని బాగా కలుపుకుంటే అంతే, మనకు పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే. ఈ స్టైల్లో పులిహోర ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు వేరే స్టైల్లో చేస్తే ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. ఇంకేం ట్రై చేసేలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.